మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి ఒకే ఒక్క చిన్న నవ్వు శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది అంటే మీరు నమ్ముతారా? మన పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనాలను మ్యాప్లో లేకుండా చేయగల సూపర్ పవర్ మిసైల్స్ ఇప్పటికే మన దగ్గర లాంచ్ ప్యాడ్స్ మీద రెడీగా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏకంగా 12,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఒక భయంకరమైన సీక్రెట్ వెపన్ను మన వాళ్ళు ఎందుకు డెవలప్ చేస్తున్నారో ఎవరికైనా ఐడియా ఉందా? టార్గెట్ బీజింగ్ కాదా? డైరెక్ట్గా అమెరికా లేదా యూరోప్లోని ఏదైనా దేశాన్ని టార్గెట్ చేస్తున్నామా? ఇదంతా తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అసలు రాజ్నాథ్ సింగ్ గారి ఆ సీక్రెట్ స్మైల్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలిస్తే ఇటు ఇస్లామాబాద్ నుండి బీజింగ్ వరకు, ఇటు వాషింగ్టన్ నుండి మాస్కో వరకు ఉన్న తోపు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్కు కూడా రాత్రుల్లో నిద్ర పట్టదు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో కొన్నిసార్లు వేల పేజీల రిపోర్టుల కంటే ఒక చిన్న చిరునవ్వు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మొన్న ఒక ప్రెస్ మీట్లో రాజ్నాథ్ సింగ్ గారిని అగ్ని-6 ప్రాజెక్ట్ గురించి మీడియా వాళ్ళు డైరెక్ట్గా అడిగినప్పుడు ఆయన అవునని చెప్పలేదు, అలాగని కాదని కూడా అనలేదు. ముఖంలో ఒక చిన్న నవ్వు నవ్వి కొంచెం ఓపిక పట్టండి అంతా సర్దుకుంటుంది అని సింపుల్గా అనేశారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ వరల్డ్లో దీన్ని స్ట్రాటజిక్ సైలెన్స్ అని అంటారు. అంటే ఆ ప్రాజెక్ట్ ఆగలేదు, పైగా శత్రువులకు ఇండైరెక్ట్గా వెళ్లాల్సిన మెసేజ్ తీసుకెళ్లిందని అర్థం. సరిగ్గా ఇదే విషయం పాకిస్తాన్ రక్షణ విధానాల వెనుక ఉన్న CISS సంస్థను గట్టిగా కుదిపేసింది. అగ్ని-6 ఏదో కట్టుకథ కాదు, అది ఫైనల్ టెస్టింగ్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్ అని వాళ్ళు కుండబద్దలు కొట్టారు. మన పాత అగ్ని సిరీస్ క్షిపణులే పాకిస్తాన్ మొత్తాన్ని నాశనం చేయడానికి సరిపోతాయి. మరి కొత్తగా అగ్ని-6ని చూసి వాళ్ళెందుకు వణికిపోతున్నారో తెలుసుకోవాలంటే అందులో ఉన్న భయంకరమైన టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. గత కొన్నేళ్లుగా మన వాళ్ళు K-15, K-4 లాంటి బ్యాలిస్టిక్ క్షిపణులను సముద్రం అడుగున నుంచి చాలా సైలెంట్గా టెస్ట్ చేశారు. ఒక భారీ క్షిపణిని నీటి అడుగు నుంచి లాంచ్ చేయడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన టాస్క్. ఆ సాలిడ్ ఫ్యూయల్ టెక్నాలజీలో మన వాళ్ళు మాస్టర్స్ అయిపోయారు. ఇప్పుడు అదే టెక్నాలజీని అగ్ని-6కి వాడుతున్నారు. అంటే ఈ కొత్త క్షిపణి బరువుగా, స్లోగా ఉండదు, సూపర్ ఫాస్ట్గా ఉండి ఎవరూ ఊహించలేనంత విధ్వంసం సృష్టిస్తుంది. దీనికి తోడు పాకిస్తాన్, చైనాలకు నిద్ర లేకుండా చేస్తున్న అసలు భయం మిషన్ దివ్యాస్త్ర. ఇది ఒక బాంబు కాదు, ఒకేసారి చాలా అణుబాంబులను తీసుకెళ్లగల మృత్యురథం. అగ్ని-6ని లాంచ్ చేయగానే అది నేరుగా అంతరిక్షంలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక అది ఒక మినీ బస్సులాగా విడిపోయి తనలో ఉన్న 10 లేదా 12 అణుబాంబులను వేరువేరు డైరెక్షన్స్లో వదులుతుంది. అంటే మనం లాంచ్ చేసేది ఒక్కటే, కానీ అది వెళ్ళి ఇస్లామాబాద్, రావిల్పిండి, లాహోర్లను సపరేట్గా నాశనం చేయగలదు, లేదా బీజింగ్, షాంఘైలను ఒక్క దెబ్బతో మ్యాప్లో లేకుండా చేయగలదు. ఈ టెక్నాలజీ ముందు అమెరికా థర్డ్ సిస్టమ్ అయిన, రష్యా S-500 అయినా, చైనా HQ-19 అయినా సరే పాత ఇనుప సామాన్లా మారిపోవాల్సిందే. ఎందుకంటే మన మిసైల్ టార్గెట్ మీద పడేటప్పుడు కేవలం నిజమైన బాంబులనే కాదు, ఫేక్ బాంబులను కూడా వదులుతుంది. శత్రువుల రేడార్లో ఒకేసారి 30 టార్గెట్స్ కనిపిస్తాయి. అందులో ఏది ఫేక్, ఏది రియల్ అని వాళ్ళ సిస్టమ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి డైరెక్ట్గా క్రాష్ అయిపోతాయి. అంత స్పీడ్లో డైరెక్షన్ మార్చుకునే దాన్ని లాక్ చేసే సిస్టమ్ ఈ భూమి మీదే లేదు. ఇలాంటి వెపన్స్ని బంకర్లలో పెడితే శాటిలైట్స్ ఈజీగా కనిపెట్టేస్తాయి. అందుకే మన వాళ్ళు ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. దీన్ని ఒక పెద్ద క్యానిస్టర్లో ప్యాక్ చేసి రైల్వే గూడ్స్ వ్యాగన్లో ఎక్కించేలా డిజైన్ చేస్తున్నారు. మనది 68,000 కిలోమీటర్లున్న ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. ఒక గూడ్స్ రైలులో క్షిపణిని పెట్టి రోజుకో చోట తిప్పుతుంటే దేవుడు కూడా దాన్ని కనిపెట్టలేడు. దాన్ని కాశ్మీర్ లోయల నుంచి ప్రయోగించవచ్చు, రాజస్థాన్ ఎడారుల నుంచి కొట్టొచ్చు, లేదా సౌత్ ఇండియా అడవుల నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. ఇలా మన క్షిపణులు రైళ్లలో తిరగడం మొదలు పెడితే ఇక మన మీద ఫస్ట్ అటాక్ చేయడానికి చైనా కలలో కూడా సాహసించలేదు. అయితే ఇక్కడ అందరికీ ఒక పెద్ద డౌట్ వస్తుంది. టార్గెట్ చైనా, పాకిస్తాన్ మాత్రమే అయితే మనకు 12,000 కిలోమీటర్ల రేంజ్ ఎందుకు అని. అసలు గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. రాబోయే 50 ఏళ్ల పాటు భారతదేశాన్ని ఎవరూ టచ్ చేయలేని సూపర్ పవర్గా మార్చే డిప్లొమసీ ఇది. 12,000 కిలోమీటర్ల రేంజ్ అంటే కేవలం ఆసియా మాత్రమే కాదు, యూరప్, బ్రిటన్, ఆఫ్రికా, నార్త్ అమెరికాలోని భాగాలు కూడా మన రేంజ్లోకి వస్తాయి. అలాగని మనం అమెరికా మీదో, యూరోప్ మీదో అటాక్ చేస్తామా అంటే ఖచ్చితంగా చేయం. కానీ పవర్ అంటే ఎప్పుడు అటాక్ చేయడమే కాదు, మన వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు అనే భయాన్ని క్రియేట్ చేయడం కూడా. అగ్ని-6తో మనం కేవలం వాషింగ్టన్,
మాస్కో, ప్యారిస్, లండన్, బీజింగ్ మాత్రమే ఉన్న ఒక ఎలైట్ గ్రూప్లోకి అడుగు పెడుతున్నాం. ఈ వెపన్ కేవలం యుద్ధంలోనే కాదు, యునైటెడ్ నేషన్స్ మీటింగ్స్లో, G20 డీల్స్లో మన దేశం వాల్యూని 100 రెట్లు పెంచుతుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ పశ్చిమ దేశాల సైలెన్స్. 98లో పోఖ్రాన్ అణుపరీక్ష జరిగినప్పుడు అమెరికా, యూరప్ దేశాలు మన మీద సీరియస్గా ఆంక్షలు విధించాయి. కానీ ఈరోజు అమెరికానే టార్గెట్ చేయగల వెపన్ని మనం ఓపెన్గా డెవలప్ చేస్తుంటే వాళ్ళంతా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకంటే ఆసియాలో చైనా డ్రాగన్ని ఆపగలిగితే అది కేవలం భారతదేశం మాత్రమే అని వాళ్లకు బాగా అర్థమైపోయింది. మనం ఒక డెమోక్రటిక్ కంట్రీ అని, మన పాలసీ ఎప్పుడు కూడా ఫస్ట్ అటాక్ చేయకూడదు అనే దాని మీదే నడుస్తుందని వాళ్లకు కూడా బాగా తెలుసు. అందుకే చైనా ఆటలు సాగకుండా ఉండడానికి మనం స్ట్రాంగ్గా మారాలని అమెరికా కూడా కోరుకుంటుంది. మన ఫారిన్ పాలసీ ఎంత ఇండిపెండెంట్గా ఉందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఏ గ్రూప్లోనూ చేరకుండానే మన సొంత రూల్స్తో గేమ్ ఆడుతున్నాం. ఇప్పుడు ఒడిస్సాలోని చండీపూర్లో ఏం జరుగుతుందో చూస్తే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టడం ఖాయం. అగ్ని 6కి అంతా రెడీగా ఉందని DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ఈ పాటికే చెప్పారు. ఆ తర్వాత సడన్గా బంగాళాఖాతం మీద ఒక పెద్ద నోటీస్ ఇష్యూ చేసి బాలాసోర్ టెస్ట్ రేంజ్ నుంచి ఏకంగా 11,000 మందిని ఖాళీ చేయించారు. ఈ హడావిడి చూస్తుంటే మనం ఒక అత్యంత అడ్వాన్స్డ్ సిస్టమ్ని టెస్ట్ చేయబోతున్నామని క్లియర్గా అర్థమవుతుంది. దీంతో బీజింగ్లోని పెద్దలందరికీ లోపల వణుకు పుడుతుంది. వాళ్ళ మెయిన్ ఎకానమీ అంతా షాంఘై, బీజింగ్ లాంటి నగరాల్లోనే ఉంది. అండమాన్ నికోబార్ దీవుల నుంచి మన అగ్ని 6ని లాంచ్ చేస్తే కనురెప్ప మూసి తెరిచేలోపు ఆ నగరాలు బూడిదైపోతాయి. మన మీద ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళ ఉనికికే ప్రమాదమని చైనాకి ఇప్పుడు బాగా అర్థమైపోయింది. ఆయుధాల రేస్లో పడి దేశాలు ఎలా నాశనం అవుతాయో సోవియట్ యూనియన్, పాకిస్తాన్లను చూస్తే తెలుస్తుంది. కానీ ఆత్మనిర్భర్ భారత్ కింద మనం ఓన్గా తయారు చేసుకుంటున్న అగ్ని సిరీస్ మన డిఫెన్స్ ఇండస్ట్రీకి ఒక వరం లాంటిది. ఒకవేళ శత్రువు దొంగ దెబ్బ తీసి మన మీద ఫస్ట్ అటాక్ చేసినా సరే తిరిగి వాళ్ళని భూమి మీద లేకుండా చేసే సెకండ్ స్ట్రైక్ కెపాసిటీ మనకు వచ్చేసింది. ఒక పక్క పాకిస్తాన్ అప్పుల కోసం అడుక్కుంటుంటే మన దేశం మాత్రం అంతరిక్షం నుంచి సముద్రం దాకా మన సత్తా ఏంటో చూపిస్తుంది. యుద్ధాన్ని రాకుండా ఆపే వెపన్ ఏదైనా ఉందంటే అది మన అగ్ని 6 మాత్రమే. ప్రజెంట్ మన దగ్గర సుమారు 190 వార్ హెడ్స్ ఉన్నాయి. కానీ మన ఫోకస్ అంతా కౌంట్ మీద కాదు, వాటి ఖచ్చితత్వం మీదే ఉంది. నేల, సముద్రం, ఆకాశం ఇలా ఎక్కడి నుంచైనా అటాక్ చేయగల సామర్థ్యాన్ని మనం ఎప్పుడో సాధించాం. అరిహంత్ లాంటి జలాంతర్గాములు, రఫేల్ లాంటి జెట్స్, ఇప్పుడు అగ్ని 6 లాంటి క్షిపణులు అన్నీ కలిపితే మనకు సెకండ్ స్ట్రైక్ కెపాసిటీ వస్తుంది. సెకండ్ స్ట్రైక్ అంటే ఒకవేళ శత్రువు దొంగ దెబ్బ తీసి మన మీద ఫస్ట్ అటాక్ చేసినా సరే మనం తిరిగి వాళ్ళని భూమి మీద లేకుండా చేయగలగడం. అగ్ని 6 కేవలం ఇనుము, మందుగుండుతో చేసిన బాంబు కాదు, అది కొత్తగా కాన్ఫిడెంట్గా ఎదుగుతున్న భారతదేశానికి ఒక సింబల్. మనం ఇక శత్రువుల యాక్షన్స్కి కేవలం రియాక్ట్ అవ్వడం కాదు, వాళ్ళ ఇంట్లోకి దూరి మరీ కొట్టే రేంజ్కి వెళ్ళిపోయాం. ఆ CISS రిపోర్ట్ రావడం, మన టెక్నాలజీ వాళ్లకు అందనంత దూరంలో ఉందని వాళ్ళు ఓపెన్గా ఒప్పుకోవడం అనేది మన సైంటిస్టులకు, DRDOకి దక్కిన అతిపెద్ద విజయం. ప్రపంచం ఎంత ఫాస్ట్గా మారుతుందో చూడండి. ఒక పక్క పాకిస్తాన్ అప్పుల కోసం అడుక్కుంటుంటే మన దేశం మాత్రం అంతరిక్షం నుంచి సముద్రం దాకా మన సత్తా ఏంటో చూపిస్తుంది. అగ్ని 6 గొప్పతనం దాన్ని ఎప్పుడు వాడతామనే దాంట్లో లేదు, ఆ బాంబు ఉందనే భయం వల్ల అసలు ఆ బాంబు వాడాల్సిన అవసరమే రాకుండా చేయడంలో ఉంది. యుద్ధాన్ని రాకుండా ఆపే వెపన్ ఏదైనా ఉందంటే అది అగ్ని 6 మాత్రమే. ఇప్పుడు ఇదంతా చూశాక మీకు నాదొక ప్రశ్న. మన దేశం ఇప్పుడు మనం ఫస్ట్ వాడకూడదు అనే పాలసీని పక్కన పెట్టి కొంచెం అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలా, లేక ఇలాగే కంటిన్యూ అవ్వాలా? సిప్రీ రిపోర్ట్ ప్రకారం మనం ఇక మన వెపన్స్ని దాయడం లేదు, వాటన్నిటిని బార్డర్లో పెట్టేశామని తెలుస్తుంది. సుమారు 10 నుంచి 20 వరకు పెట్టి ఉండొచ్చు. అంటే మనం చాలా వరకు మోహరించాం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మిగతా వాటిని కూడా బార్డర్లో పెట్టేయమంటారా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.